హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ ఉచితం. ఈ పథకం మీద అభ్యంతరం తెలియజేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హరేందర్ అనేటువంటి ప్రైవేట్ వ్యక్తి తాను ప్రజావాజ్యాల కింద ఈ కేసు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది రిజిస్టర్ దగ్గర పరిశీలనలో ఉంది. ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేస్తే పిటిషన్‌గా మారుతుంది. ఇప్పటి నుంచి కేసు వాదోపవాదాలు, విచారణ జరుగుతుంది. ముందైతే తాను ఒక ఫిర్యాదును నోట్ చేశాడు, రిజిస్టర్ చేశాడు. అది ఉచిత బస్సు ప్రయాణం అభ్యంతరం తెలియజేస్తూ దానివల్ల పురుషులకు టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తులు నిలబడి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం. దాంతో పాటు అసలు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ రోడ్డు రవాణా ప్రయాణ అనే సంస్థని కేంద్ర పరిధిలోకి ఉంటుంది. దీన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. అలాంటిది రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు ఎలా నిర్ణయం తీసుకుంటాయి అంటూ ప్రశ్నిస్తూ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ని, ఆర్టీసీ ఎండీని పార్టీని చేస్తూ అతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పి అని చెప్పొచ్చు. వాస్తవానికి పథకం ప్రయోజనం దృష్ట్యా ఎలాంటి ప్రయోజనాలు ఇస్తాయో తెలవదు కానీ ప్రజల నుంచి దీని పట్ల వ్యతిరేకత వస్తుంది. పురుషులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వలన ఆర్టీసీకి తీవ్ర నష్టాలు వస్తున్నాయి. దాంతోపాటు బా బస్సుల సంఖ్యను పెంచాల్సినటువంటి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇవేవి వసతులు లేకుండానే డైరెక్ట్ ఉచిత బస్సు ప్రయాణం ఎలా అమలు చేస్తారంటూ కూడా తన అభ్యంతరం తెలియజేస్తూ పిటిషన్ వేయడం జరిగింది. మరి మనం వెయిట్ చూద్దాం. బహుశా కోర్టు పరిశీలిస్తుందా, తీసుకొని విచారిస్తుందా, ఎలాంటి అభ్యంతరం తెలియజేస్తుంది, చట్టపరమైనటువంటి ఆటంకాలు ఎలా వస్తాయి, మా ప్రజల నుంచి మాత్రం పథకానికి విశేష ఆదరణ వస్తూనే ఒకవైపు పథకం మీద వివిధ రకాలైనటువంటి విమర్శలు వస్తే ఉన్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో ఏదైతే రైతు బంధు అండ్ దళిత బంధు విషయంలో ఎంత ప్రయోజనాన్ని ఆలోచించి విస్తృతమైనటువంటి ప్రయోజనాన్ని ఆలోచించి దాన్ని ప్రారంభించిన ఆ పథకం వల్ల ఎస్ఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎంతో తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చింది, తీవ్ర నష్టాన్ని కలిగించింది ఆ పథకాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉచిత ప్రయాణం బస్సు అనేది ప్రయోజన దృష్టి ఆలోచించిన లేదా ఇతరత్ర చూసినా అది ఇంకా విమర్శల పాలవుతూనే ఉంది. మరి వేచి చూద్దాం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికలప్పుడు ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అవి కూడా మనం స్పష్టంగా చూడబోతున్నాం.